అమ్మవారికి మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిః కరవాలఖేటమరసద్ధస్తాభిరాసేవితాం హస్తైశ్చక్రగదాసికేశవిశిఖాం జాపంగుణందర్జనీం బిభ్రాణామనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. ఓం దేవ్యవాజ స్వాహా. ఓం ఏభిస్తవైశ్చమార్త్యం స్తోష్యతే సమాహితః తస్యాహం సకలం బాధాం నాశయిష్యామి స్వాహా. మధుకైటపరాశనభైషాదృఘాతరం కీర్తయిష్యంతే ఏతత్వద్వదం శంభర్మయ స్వాహా. అష్టమ్యాం నరతః సహస్రానర్దయోగాగ్రాజిత్వభయ స్వాహా. తస్మాదః మధుష్యామత్ప్రసాదేన భవిష్యత్సంజయ స్వాహా. श्रुत्वा भीरन्माहात्मते शुभः पराक्रमं दैत्येषु जायदर्भ्यमां स्वाहा. विभवसुक्षं यान्तकल्याणन्दमुपदे नन्ददेवकल्पसां माहात्म्यं शमनं नमसं वां स्वाहा. शान्तिकरं सर्वत्रथा दुःसपदशे हरविडा स्वाग्रसमाहात्म्यं शमनं स्वाहा. उपसर्गाचमन्याते ग्रहपीडास्वर्माः दुःस्वप्नञ्चन्द्रधुर्यस्वप्रमादय स्वाहा. बालाभूतानां बालानां शान्तिकारकं सङ्घातभेदेन्द्रणां मैत्री नमतं स्वाहा. त्रिवृत्तानां शेषाणां बलहारकरं लक्षभद्रशातानां पठनादेवनासं स्वाहा. सर्वममेतन्माहात्म्यमसनधिकारकं फलपुष्पाधूपेश गन्धोपेतोर्मे स्वाहा. विप्राणां भोगनिर्हमे प्रोक्षोनिवास स्वाहा. दस्यभृतामतशून्यगृहीतवाक्षत्रभिः सिंहव्याघ्रायातवा स्वाहा. राज्ञाबुद्धिर्जालुद्धबन्धुकतभ आघूर्णितो वातेन तपदे महान्वे स्वाहा. पतत्सुचापशस्त्रे संग्रामे भृषदारणे सर्वा बाधा घोरासु वेदना भेदवा स्वाहा. स्मरन् नमेतच्चरतन्नरामुच्ये सङ्कटा प्रभवात् सिंहाद्यादसो वेणतः स्वाहा. दूरात् देवबलायां ते स्मरदशतम स्वाहा. ऋषिरुमा च स्वाहा. इत्युक्तः सा भगवते चण्डिका चण्डविक्रमा स्वाहा. पश्यतामे देवानां त्रैवान्तर्हितः स्वाहा. यदधिता देव देवान्तरङ्गा स्वाधिकर्णधा स्वाहा. यज्ञभागवः सर्वे चक्रुर्विषदार्यः दैत्यास् देव्यान् हृदय शुभे देवप्रभे स्वाहा. जगद्विद्धं सन्तत्पुहे कृतलविक्रमे ऋषभे महावीरेशजां पातालमाय स्वाहा. एवं भगवती देवी सा नित्यपत्नः सम्भूय कृते भूपा जगदप्रिपां स्वाहा. ते धन्मोक्ते विषं से विषं सूयते साजातविद्यानुष्ठापतिम्रिय स्वाहा. व्याप्तं तयत्सक्रम्भाणं मृजेश्वरा महाकाल्या महाकाले महामारी स्पुरव्या स्वाहा. शैवकाले महामारी शैव सृष्टिर्भूतया सुसंकृतभूतानां शैवकाले स्वाहा. भवकाले मां शैव लक्ष्मीप्रदागृहे शैवा महादेव्यै शिवायै सुदुतं नमः. नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्पदां सांगायै सपरिवारायै सवाहनायै साजुधायै शक्तिकायै नागवल्यै दलदजजुतां सपुष्पाक्षरभ्यर्दाहृतं यमां बिल्वफलं महाहुतिं होष्यामि नमः स्वाहा. जय बोलो माता महाराज्ञी की. चंडी परादेवता को जय. दुर्गा माता की जय. पैడిమాంబ అమ్మవారు అడుగుతున్నాం. చాలా విశేషం ఏమిటి చండి. జై జై పైడిమాంబ. క్రోధినామ సంవత్సరం మాఘమాసంలో వచ్చినటువంటి పున్నమి ఈరోజు కావడం చాలా విశేషం. ఈ యొక్క పున్నమికి చండీ హోమాన్ని నిర్వర్తించుకోవడం కూడా విశేషం. ఎందుచేతంటే తారాబలం చంద్రబలం అంటాం. తార అంటే నక్షత్రం, అంటే నక్షత్రంతో వచ్చినటువంటి శక్తి. పౌర్ణమి అంటే చంద్రబలం, అంటే చంద్రుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నప్పుడు సృష్టి అంతా కూడా చాలా చక్కగా వెళుతుంది. అమావాస్య అన్నప్పుడు దానికి ఏ విధంగా ఉంది. ఇలాగా అష్టమ్యాం చతుర్దశ్యాం నవమ్యాం చీకతేస అంటూ ప్రారంభం చేసి అమ్మవారి పౌర్ణమి నాడు చేసేటువంటి హోమం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకుంది. ఏమిటి ఈ యొక్క చండీ హోమ విశేషం అంటే ఎవరు చేయాలంటే తప్పకుండా మనుష్యులు చేయాలి. ఎందుచేతంటే ఈ యొక్క మనుష్యులకి రానటువంటి కష్టములు ఏవైతే ఉంటాయో ఎవరికి ఉండవు. అందరికీ కూడా మానవ జన్మ ఎత్తిన ప్రతి వారికి కష్టములు అనేవి వస్తాయి. వారు తప్పకుండా చండీ హోమాన్ని నిర్వర్తించుకోవాలి. ఎందుచేతంటే అమ్మవారు మనకు దీంట్లో చెప్తూ ఏభిస్తవైశ్చమానిత్యం అంటూ 12వ అధ్యాయం ప్రారంభం చేస్తే ఏభిస్తవైశ్చమానిత్యం శోషిత సమాహిత తస్యాహం సకలాం బాధాం నాశయిష్యామి నిసంశయమని ప్రారంభం. అంటే ఎవరైతే నా యొక్క స్తోత్రాన్ని చేస్తారో, ఎవరైతే నన్ను హోమం చేస్తారో తస్యాహం సకలాం బాధ, వారికి ఉన్నటువంటి సకల బాధల్ని కూడా నివారణ చేస్తాను అని చెప్పింది. అలాగే మధుకైటభనాశంచ అని చెప్పింది. అంటే ప్రథమోధ్యాయంలో మధుకైటభని రాక్షసుని అమ్మవారు సంహారం చేయడం చేత అమ్మవారు ఏం చెప్పిందంటే చండీ హోమంలో వచ్చేటువంటి యొక్క మధుకైటభనాశన సూక్తాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే పారాయణం చేస్తారో వారికి మధుకైటభనాశంచ మహిషాసుర ఘాతనం
కీర్తయిష్యంతి తద్వత్ వధం శుంభయోహో అని చెప్పుకుంటూ వచ్చి భవిష్యతి దారిద్ర్యం నజేవేష్ట వియోజనం అని చెప్పింది. అంటే భవిష్యత్తులో దరిద్రమే లేకుండా, ఒక మనిషికి ఉన్నటువంటి దరిద్రం అంటే ఏమిటి అంటే ఏది కూడా కలిసి రాకపోవడం, మనకి విద్య లేకపోవడం, ధనం నిలబడకపోవడం, వివాహం కాకపోవడం, అటువంటి అనారోగ్య పాలవడం, అటువంటి సమస్యలన్నింటినీ కూడా దరిద్రాంతో పోలుస్తారు. అటువంటి దరిద్రాన్ని విరిచిస్తాను రజై వేష్టవిజం శత్రుతో నభయం దస్య దస్యుదో వైనరాజత నశస్త్రాలతో యోగా సంభవిష్యది. కొంతమంది ఇంటి నుంచి బయటికి రావడానికి భయపడతారు. అది అప్పులు కావచ్చు, లేకపోతే శత్రువులు కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక విషయం గురించి కావచ్చు. ఇటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చండీహోమం చేస్తే ఆ శత్రువులతో ఉన్న భయాన్ని తొలగిస్తానని చెప్పింది. అలాగే ఎటువంటి మహామారి సమర్థమైన కరోనా ఇత్యాది సమస్త ఈ మహామారి వచ్చినప్పటికీ కూడా అమ్మవారు నేనున్నానని చెప్పింది. అలాగే చెబుతూ అమ్మవారు సర్వాబాధ నిర్ముక్తో ధనధాన్య సుధాన్విద మనుష్యో మత్ప్రసాదేన సౌభాగ్య ఆరోగ్య సంపద అని చెప్పింది. ఒక మనిషికి బాధ అయినా ధనధాన్యాలైనా ఏవైనప్పటికీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తేనే లభిస్తాయట, లేకపోతే లభించవట. అందుచేత తప్పకుండా మీ అందరికీ కూడా నా యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి గ్రహపీడాసు చోగ్రాసు మాహాత్మ్యం మా శృణయాన్నమా అని చెప్పారు. అంటే గ్రహపీడాసుధారణా ఉపసర్గా సమన్యాంతి గ్రహపీడాధారణా. ఉపసర్గా సమన్యాంతి ఏంటంటే ప్రతి మనిషి జాతకంలోనూ ఉండేటువంటి నీచ ఉచ్చస్థితితో పాటుగా దశ గోచార ఫలంలో వచ్చేటువంటి ఈ యొక్క గ్రహముల యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో ఆ యొక్క పీడాన్ని నేను తీసుకుని వారి యొక్క దారుణాలను నేను మాన్పి ఉపసర్గ అంటే మీకు ఉపశమనాన్ని కలిగిస్తాను అని చెప్పింది. అంటే నవగ్రహ దోషములున్న ప్రతి వారు కూడా ఈ యొక్క చండీ హోమాన్ని ఆచరించుకోవడం చేత ఆ యొక్క నవగ్రహముల యొక్క అనుగ్రహం చాలా ఫలితంగా కలుగుతుంది అనడంలో అతిశక్తి లేదు. అలాగే సంఘాత భేదేతునా మైత్రీకరణం ఉత్తమం అని చెప్పింది. అంటే ఇప్పుడు ఫ్యాషన్గా ఉన్న విషయం ఏంటంటే వివాహం చేసుకోవడం, వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరు విడిపోవడం, దాని తర్వాత మాకు అది ఇవ్వండి అనడం, లేకపోతే వీళ్ళు ఇద్దరు అనడం, ఎందుకు విడిపోయారో తెలియదు, అర్థం కాదు. ఇటువంటి సమయంలో కూడా అమ్మవారికి ఒక చండీ హోమాన్ని నిర్వర్తించడం చేత అమ్మవారు ఏం చెప్పిందంటే మైత్రీకరణం ఉత్తమం చెప్పింది. అంటే వారిని ఇరువురిని కూడా అంటే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో, గొడవలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విముక్తి చేస్తానని చెప్పింది. అలాగే ధృవృద్ధానా విశేషానం బహిగార రక్షోభూత విషాదానం పఠనాదేవనాశనం అని చెప్పింది. మన ఇంట్లో ఏదో భూతాలు ఉన్నాయేమో, లేకపోతే చాలామంది కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు ఉంటారు. నాకు ఈ వాస్తు బాగోలేదేమో, నేను ఇక్కడికి స్తంభం కట్టాను దానివల్ల నాకు వాస్తు బాగోలేదు, లేకపోతే వెనకాల ఎవడో నాకు పెద్ద గోడ కట్టేశాడు దానివల్ల నాకు ఏదో రాబోతుంది, ఇది సరిగ్గా నేను చూడలేదు అనుకుంటాం కదా. అప్పుడు రక్షోభూత విషాచానాం పఠనాదేవనాశనం. ఈ యొక్క చండీ పారాయణం జరిపిస్తే ఆ ఇంటికి శుభాన్ని చేకూరుస్తారు, ఎటువంటి వాస్తు దోషములున్నా గ్రహ దోషములున్నా అని చెప్పింది. అమ్మవారికి ఏమిటి ఇష్టం? ఎప్పుడు కూడా అమ్మవారి యొక్క చండీ హోమ పారాయణం జరగడం, ఫల పుష్పాక్ష ధూపేశ్చ ఫలములు పుష్పములు ధూపములు అమ్మవారికి సమర్పణ చేయడం చేత గంధములు ఇత్యాది సమర్పణ చేయడం అమ్మవారు చాలా ఇష్టపడ. అదేవిధంగా విప్రాణం భోజన నిర్వహమే పురోక్ష నిజానం అంటే అన్నదానం చేస్తూ ఉంటాం మన దేవాలయం. అలాగా ఆ యొక్క అన్నదానం చేయడం, ఇలాగ 10 మందికి ఉపకారం చేసే పని చేయడం అమ్మవారు చాలా ఇష్టం అని చెప్పింది. అలాగే ప్రీతిర్మే క్రియదేశాస్తం సగు ఉచ్చృతే శృతే శృతం హరతి పాపాని అహా ఆరోగ్యం రేచ్యది అని చెప్పింది. అంటే ఏంటంటే ఎవరైతే నన్ను ప్రీతిగా కొలుస్తుంటారో వారందరినీ కూడా వారి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. ఇక్కడ శృతం హరతి పాపాన్ని ఆరోగ్యం అనేది పెట్టారంటే ఒక శరీరానికి అనారోగ్యం చేకూరిందంటే అది పాపం వల్లే అని క్లియర్గా చెప్పారు. అంటే మనం చేసేటువంటి అధర్మం ఏదైతే చేస్తామో అది మనకి అనారోగ్యం, పాపాన్ని చేసేటువంటి వారికి వచ్చేటువంటిది అనారోగ్యం. ఆ అనారోగ్యాన్ని నిర్వర్తిస్తారు, పూజ తీస్తారని చెప్పి ఎలాగా శృతం హరతి పాపాని అంటే చండీ హోమం చేసేటువంటి ఆ మంత్రములను వినడం చేత అమ్మవారి శ్రవణాన్ని మనం వినడం చేత శృతం హరతి పాపాని ఆరోగ్యం ప్రయచ్చది. అంటే పాపములు చేసేవాడు ఉంటాడు కాబట్టి అనారోగ్యంతో ఉంటాడు వాడు ఖచ్చితంగా. ఆ యొక్క అనారోగ్యాన్ని పాలసూత్రాన్ని చెప్పింది. అదేవిధంగా ఎవరైతే
ఈ యొక్క జైల్లో ఉంటారో లేకపోతే ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకొని ఎవరైనా ఒక అప్పులు ఊపిలో కూలిపోయిన వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉండొచ్చు, తిరిగి రాకపోవడం ఇవన్నీ ఉంటాయి కదా. వీటిని ఏమిటంటారంటే బంధము అంటారు. ఆ యొక్క రాజ్ఞా వృద్ధేన మధ్య బంధగతోభివ ఆఘూర్ణితో వాతేన శ్లోపోతే మహార్ణవి అని చెప్పని అటువంటి వాళ్ళందరినీ కూడా అలా ఉన్నటువంటి విషయాల నుంచి వాడిని బయటపడేస్తానని చెప్పింది. అలా ఊపిలో ఉన్నవాడిని నేను బయటపడేస్తానని చెప్పింది అమ్మవారి చిన్న పని. రాజ్ఞా వృద్ధేన చామ్యబ్దో అంటే రాజు అంటే పూర్వం రాజు, కానీ ఇప్పుడు ఎలా కాదు కదా. ఎక్కడైనా మనం ఇరికిపోతే ఎక్కడో ఒక యుద్ధానికి వెళ్ళి ఇరికిపోయాడు, ఒక జైల్లో ఇరికిపోయాడు, వెళ్ళిపోయి ఎక్కడో కనిపించట్లేదు. రాజ్ఞ ఎవరి దగ్గర బంధ అయిపోయి ఉన్నాడు, బంధగతోభవ ఒకటి దగ్గర బంధంతో ఉన్నాడు, వాడిని విడిపిస్తానని చెప్పి ఆఘూర్ణితో మహార్ణవి. అలాగా స్మరన్ మమ చరితం నరో ముచ్చే సంకటాత్ అని చెప్పుకుంటూ దూరాదేవ బలాయంతని ఇలాగా అమ్మవారు ఎన్నో విషయాలు మన దీంట్లో మనం చెబుతూ ఈ 12వ అధ్యాయంలో ఎవరైతే ఈకు చేస్తారో వాళ్ళందరూ కూడా అన్ని బాధల్ని నివారణ చేసి ధనధాన్య సుధాన్విత మనుష్యో మత్ప్రసాదేన. ధనము ధాన్యము పిల్లలు, ఇంకేం కావాలి? ధనము ధాన్యము పిల్లలు, ధనధాన్య సుధాన్విత మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి సంశయ అని చెప్పింది. అంటే మనుష్యులకి నేను ఇచ్చేటి వరం తప్పకుండా ఇది నసంశయం, తప్పకుండా ఇది నెరవేరుతుంది అని చెప్పిందమ్మ. నచ్చేవి అంటే నేను మనం చెప్తున్నా కాదు, సాక్షాత్ అమ్మవారు దేవతలకు ఉపదేశించిన మంత్రం. దేవతలందరూ కూడా 23 సార్లు నమస్తస్యై 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 నమో నమః అమ్మవారిని కీర్తించారు. కాళీ అవతారం ఎత్తిన తర్వాత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రింబికే దేవి నారాయణ నమోస్తే అని చెప్పేసి 21 సార్లు అమ్మవారిని స్తుతి చేస్తే ఆవిడ ఈ 12వ అధ్యాయంలో మనకి వరాలిచ్చింది. ఒక మనుష్యులకమే కాదు, భూవర్లోక సువర్లోక మహర్లోక తపోలోక యక్షలోక గంధర్వలోక అని ఎన్నో ఉంటాయి. భూమి కింద ఇన్నర్లో అవుటర్లో అని 2 ఉంటాయి. అంటే పైన ఆకాశం పైన ఉండేవి కొన్ని లోకాలు, ఆకాశం అవుట్ ఇన్నర్ కోర్ అని చెప్తారు. మనకి యొక్క కింద ఉంటుంది, భూమి కింద ఉంటాయి కొన్ని. అలాగే పైన కొన్ని ఉంటాయి ఊర్ధ్వలోకంలో ఉండేటువంటి. అలాగే ఇక్కడ ఇన్నర్ లోకంలో ఉండేటువంటి వాటన్నింటినీ కూడా కొన్ని లోకములు ఉంటాయి. ఆ లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఉపదేశాన్ని ఇచ్చిందమ్మ. అధ్యత కలియుగంలో ప్రత్యక్ష ఫలప్రదమైనటువంటిది ఏదైనా ఉందంటే అది చండీ హోమం అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఎందుచేతంటే మనకున్నదే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యేకంగా పూజిస్తాం, వారు కూడా అమ్మవారినే కీర్తించమన్న వాళ్ళు కూడా అవుతుంది. ఎందుచేతంటే మధుకీట వృత్తాంతాన్ని మనం తీసుకుంటే కలి ప్రభావం ఏ విధంగా ఉంటుందో చెప్పబడింది. ఈ యొక్క పాల సముద్రంలో మహావిష్ణు పడుకుని ఉంటే చెవి గులిమి ద్వారా వచ్చే మధుకీట వల్లే విష్ణుమూర్తి సంహారం చేయలేకపోయాడు. అమ్మవారి మాయాప్రవేశం చేయడం చేత వాడంతట వాడి ఏ వరం కావాలో కోరుకున్నాడు. ఒక మనిషికి అహంకారం బలం దర్పం కామం క్రోధం చమాశ్రయ అని చెప్పేసి వాక్యం. అంటే ఎంత మనకి ధనమున్నా ఎంత ఉన్నా కూడా అహంకారము బలము దర్పం ఉన్నప్పుడు తప్పకుండా ఆ మనిషి పతనావస్థకి వెళతాడని చెప్పింది. అలాగా ఈ యొక్క ఎప్పుడైతే గురు నుంచి వచ్చారో మహావిష్ణువు మనతో సంహారం చేసేయగలను అనుకున్నట్ట. కానీ మహావిష్ణువు సంహారం చేయకపోగా అమ్మవారు మళ్ళా మాయా ప్రభావం చేత, అమ్మవారికి ఏంటి మహామాయాస్వరూపిణి అని పేరు, ఆ మాయ ప్రభావం చేత వాళ్ళంతట వాళ్ళే అహంకారం బలం దర్పం వాళ్ళలో ప్రవేశం చేసి శ్రీ మహావిష్ణువు అడిగట, నువ్వేం మహావిష్ణువయ్యా, నీతో పాటు యుద్ధం చేస్తున్నాం, 16 రోజుల్లో చేసాం, మేమే మా యొక్క శక్తి తగ్గలేదు, నువ్వు మమ్మల్ని సంహారం చేయలేవు, కాబట్టి ఈ రోజుకి మేమే దేవుళ్ళం, ఏ వరం కావాలో కోరుకోమన్నట్ట. అలా చేసింది అమ్మ. వెంటనే మీరు నాతో యుద్ధం చేయడానికే మీరు పుట్టినట్టున్నారు కాబట్టి ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. మీరు మీ అంతా మీరే అడిగారు కాబట్టి నా చేతిలో మీరు నా యొక్క సుదర్శన చక్రానికి మీరు మీ యొక్క శరీరాన్ని ఇవ్వాల్సిందే అన్న, మీరు ప్రాణత్యాగం చేయవలసిందే. అప్పుడు చెప్పాట వాళ్ళిద్దరూ వరం కోరుతున్నారు. నే యొక్క వృత్తాంతాన్ని ఎవరైతే పఠనం చేస్తారో హోమం చేస్తారో వారికి అహంకారం బలం దర్పం కామం క్రోధం వాసి వీటిల్లో ఉండి నష్టపోయిన వెంటనే కూడా తిరిగి పొందుతారని చెప్తారు. అంచేత ఎంతో విశేషమైనటువంటి ఈ చండీ హోమాన్ని భక్తులందరూ చాలా ఈరోజు విశేషంగా శ్రీ శ్రీ పైడితరం వారి దేవస్థానం చెదురుగుడి ఎందు, అదేవిధంగా ఈరోజు వనంగుడి ఎందు కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందారు. కాబట్టి రేపు వచ్చే 3వ మంగళవారం 18వ తారీఖున కూడా భక్తులు అమ్మవారి చండీ హోమాన్ని విశేషంగా నిర్వర్తించుకొని
విద్య, ఉద్యోగ, వ్యాపార, వివాహ, కళ్యాణ, ఆయురారోగ్య ఎటువంటి సమస్యలు ఎప్పటికీ కూడా అమ్మవారి చండీ హోమాన్ని నివర్తించుకోవడం చేత మనం పొందుతాం. కాబట్టి భక్తులు ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతున్నాం. జై తల్లి, జై జై తల్లి, జై పైడిమాంబ. దీంట్లో అరటిపళ్ళని మనం సమర్పణ చేస్తాం. మనం ఫస్ట్ ఒక తమలపాలు, 2 అరటిపళ్ళు పెట్టుకున్నాం కదండి, దాని చివరిలో ఎన్నో రోగాలు ఉంటాయి, వాటన్నింటినీ కూడా పోగొట్టే శక్తి ఈ చెట్టు హోమానికి ఉంది. అలాంటి చెట్టు హోమంలో ఈరోజు అష్టమోత్సవాయంలో అమ్మవారికి వేసే పదం పెరుగు రుక్క. ఇప్పుడు ఇక్కడ చిన్న విశేషమైన వీరిని మా యపదను రక్షించి భారతదేశంలో భూమి కాబట్టి ఇంత ప్రార్థన చేస్తున్నామమ్మా అని వాళ్ళందరూ నిలబడంలో కూడా దేవతలు ఉంటాం. ఆ దుర్గాదేవిగా ఆరాధించి దుఃఖాన్ని నష్టపోకుండా నుంచి మనల్ని రక్షించే శక్తి ఆ దుర్గాదేవి కాబట్టి అప్పటి నాడు ఆ శక్తి హోమం చేయడం కూడా మనకి ప్రారంభం చేస్తున్నాం. తీసుకోండి. ఓం सर्वाबाधाप्रशमनं त्रैलोक्यमखिलेश्वरी एवमेव तया कार्यम अस्मद्वैर विनाशनम अम्मवारंटुंदట सर्वाबाधाप्रशमनं त्रैलोक्यमखिलेश्वरी ఏ బాధ ఉన్నా నన్ను ఆశ్రయించండి తామాశ్రితానాం నన్ను ఆశ్రయిస్తే నైపుణ్యరాణాం తామాశ్రితాం ఆశ్రయితాం ప్రయాంతి సర్వబాధాప్రశమనం అంటే ఏ విధమైన బాధలు ఉన్నా సర్వబాధాప్రశమనం త్రైలోక్యమఖిలేశ్వరి అమ్మా నీవే దిక్కు అని స్మరిస్తే ఈ బాధలన్నీ కూడా పోతాయని చండీ సప్తశతి చెబుతోంది.
అలాంటి చండీ హోమం మాఘమాసం పౌర్ణమి నాడు జరగడం చాలా విశేషం. అంటే పౌర్ణమి నాడే చేయడం వల్ల విశేషం ఏమిటంటే మానవ రూపంలో షోడశ కళలు, అమ్మవారికి షోడశ కళలు ఉంటాయి. అంటే పాడ్యమ నుంచి పౌర్ణమి వరకు కూడా చంద్రుడు ఎలాగైతే పరిపూర్ణంగా పౌర్ణమి నాడు పరిపూర్ణంగా మనకు దర్శనమిస్తాడో అలాగే అమ్మవారు కూడా పాడ్యం నుంచి పౌర్ణమి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆకృతిలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది. పౌర్ణమి నాడు పరిపూర్ణమైన తేజస్సుతో మనకు దర్శనం ఇవ్వడం వల్ల అమ్మవారిని ఆ రోజు సేవించడం వల్ల, హోమం చేయడం వల్ల మనకి పరిపూర్ణమైన ఆరోగ్యము, పరిపూర్ణమైన ఆయుష్ కూడా సంప్రాప్తమవుతుంది. అలాంటి చండీ హోమం ఈరోజు సుమారు ఒక 22 మంది దంపతులు కూర్చొని ఈ వనగుడిలో చండీ హోమంలో పాల్గొని అమ్మవారి తాలూకు ఆశీస్సులు పొందుతున్నారు. ఈ చండీ హోమం ఈ కలియుగంలో మానవుల యొక్క కష్టాన్ని, ఏ విధమైన కష్టాలు, ఏ విధమైన బాధలు, ఏ విధమైన గ్రహ దోషాలు ఉన్నా కూడా వాటన్నీ కూడా పోగొట్టే శక్తి చండీ హోమంకు ఉంది. హలో చండో వినాయక. కలియుగంలో మానవుల యొక్క కష్టాన్ని కడతీర్చే దేవతలు ఇద్దరు, ఒకటి గణపతి, రెండు చండీ పరాదేవత. అలాంటి చండీ అమ్మవారు ఈరోజు పౌర్ణమి నాడు చేయడం వల్ల చాలా విశేషం. అలాంటి చండీ హోమాన్ని మీరందరూ కూడా చూసి ధరించడం వల్ల, చేయడం వల్ల, అలాగే ఆ చండీ పాఠాన్ని వినడం వల్ల మీ అందరికీ కూడా, దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రజలందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలని ఈ వనగడిలో ఉన్న మా పేడుతలమ్మ వారి దేవస్థానం దేవాదాయ శాఖ కమిషనర్ వారికి అందరికీ కూడా ఆయురారోగ్యాలతో జీవించాలని, ఈ ప్రజల శ్రేయస్సు కోసం జరిగే చండీ హోమం యావత్ ప్రధానికానికి, భారతదేశానికి అందరికీ కూడా శుభాన్ని కలుగజేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. వాడిని సంహారం చేయాలంటే ఎలాగా అంటే అమ్మవారు ఈ దేవతలందరూ కూడా వీరాశంకరే రమ్య శంకర శిశువాలయం దేవతా సత్సంబంధంతో తన్నే మన శివశంకరవద్దు అంటే ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసే దేవతలందరికీ కూడా రక్తబీజుడు అనే రాక్షసుని కూడా సంహారం చేస్తున్నారు. అలాంటి సమయంలో అమ్మవారు కాళికారూపం ఎత్తుతారు. కాళికారూపం ఎత్తి ఆ యొక్క నాలుకను ఆ యొక్క విస్తీర్ణం మొదలంటారు. ఎంతవరకైతే బ్రహ్మంగా ఉందో అంతా కూడా నాలుగు అలా కాదుతారు. కానీ కాళికీదే వ్యవహారంతో ఆ రక్తబీజుడనే రాక్షసుని సంహారం చేసి వాడి రక్తం భూమి మీద పడకుండా ఆ నాలుకలో అంతా
శ్రీరంగ